హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో మనం ఎంఎస్ వర్డ్ యొక్క ఇంట్రొడక్షన్ గురించి తెలుసుకుందాం. మైక్రోసాఫ్ట్ వర్డ్ ఈజ్ ఎ వైడ్లీ యూజ్డ్ కమర్షియల్ వర్డ్ ప్రాసెసర్ డిజైన్డ్ బై మైక్రోసాఫ్ట్ అండ్ లాంచ్డ్ ఇన్ 1983. సో మైక్రోసాఫ్ట్ ఆఫీస్ వర్డ్, దాన్ని మనం షార్ట్గా ఎంఎస్ వర్డ్ అని పిలుస్తాం. ఈజ్ ఎ వైడ్లీ యూజ్డ్ కమర్షియల్ వర్డ్ ప్రాసెసర్. ఇది ఒక వర్డ్ ప్రాసెసర్. అంటే ఏంటంటే మనం వర్డ్ డాక్యుమెంట్స్ని క్రియేట్ చేస్తాం అన్నమాట. దీన్ని ఎక్కువగా యూజ్ చేస్తారు. వైడ్లీ యూజ్డ్ అంటే విరివిగా యూజ్ చేసే ఒక వర్డ్ ప్రాసెసర్ అనమాట. డిజైన్డ్ బై మైక్రోసాఫ్ట్. దీన్ని ఎవరు తయారు చేశారు అంటే మైక్రోసాఫ్ట్ అనే కంపెనీ తయారు చేశారు. అండ్ లాంచ్డ్ ఇన్ 1983. దీన్ని లాంచ్ చేశారనమాట. సో మైక్రోసాఫ్ట్ వర్డ్ని యూజ్ చేసి మనం ఏం చేయగలుగుతాం? ఫస్ట్ ఏంటంటే మనకి క్రియేటింగ్ టెక్స్ట్ డాక్యుమెంట్. ఏం చేస్తాం? టెక్స్ట్ డాక్యుమెంట్స్ని క్రియేట్ చేస్తాం. టెక్స్ట్ డాక్యుమెంట్స్ అంటే ఏంటి? టెక్స్ట్ డాక్యుమెంట్స్ అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక నోట్బుక్ తీసుకొని ఆ పేపర్ మీద మనం పెన్ను తీసుకొని టెక్స్ట్ రాసామనుకోండి. అలాగే మనం ఎంఎస్ వర్డ్ యూజ్ చేసి కూడా ఎంఎస్ వర్డ్లో మన డాక్యుమెంట్లో పేజెస్లో మనం ఏంటంటే టెక్స్ట్ రాస్తాం. టెక్స్ట్ టైప్ చేసి డాక్యుమెంట్స్ని క్రియేట్ చేస్తాం. సో వాటిని మనం టెక్స్ట్ డాక్యుమెంట్స్ అంటాం. సో టెక్స్ట్ తోటి మనం ఒక డాక్యుమెంట్ క్రియేట్ చేస్తే వాటిని మనం టెక్స్ట్ డాక్యుమెంట్స్ అని పిలుస్తాం. సో టెక్స్ట్ డాక్యుమెంట్స్కి ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఇక్కడ అప్లికేషన్ ఫామ్స్, తర్వాత రెజ్యూమెస్, బయోడేటా ఫామ్స్, బ్రోచర్లు, వోచర్లు, లెటర్స్, లెర్నింగ్ యాక్టివిటీస్, క్విజెస్, టెస్ట్స్ అండ్ స్టూడెంట్స్ హోంవర్క్ అసైన్మెంట్. ఇవన్నీ కూడా మనం టెక్స్ట్ యూజ్ చేసి క్రియేట్ చేస్తాం కాబట్టి వీటన్నిటిని మనం టెక్స్ట్ డాక్యుమెంట్స్ అని పిలుస్తాం అనమాట. సో ఎంఎస్ వర్డ్ని యూజ్ చేసి మనం టెక్స్ట్ డాక్యుమెంట్స్ని క్రియేట్ చేస్తాం. తర్వాత వచ్చేసి ఎడిటింగ్ అండ్ ఫార్మాటింగ్ ది ఎగ్జిస్టింగ్ డాక్యుమెంట్స్. సో ఆల్రెడీ మనం ఇక్కడ టెక్స్ట్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేస్తామని చెప్పుకున్నాం కదా. సో ఇప్పుడు మనం అలా ఆల్రెడీ క్రియేట్ చేసిన డాక్యుమెంట్స్ని ఎగ్జిస్టింగ్ డాక్యుమెంట్స్ అంటాం. ఆ డాక్యుమెంట్స్ని మనం ఏం చేయొచ్చు? ఎడిట్ చేయొచ్చు. అంటే ఆ డాక్యుమెంట్స్లో కంటెంట్ని యాడ్ చేయడం కానీ, రిమూవ్ చేయడం కానీ, ఇంకేమైనా మార్పులు చేర్పులు ఉంటే వాటిని మనం ఎడిటింగ్ చేయవచ్చు అనమాట. సో తర్వాత ఫార్మాటింగ్ చేయడం. సో ఫార్మాటింగ్ చేయడం అంటే ఏంటంటే ఇక్కడ ఏదైనా ఒక టెక్స్ట్కి మనం స్టైలింగ్ అప్లై చేయడం. స్టైలింగ్ అంటే టెక్స్ట్కి ఫాంట్ కలర్ కానీ, టెక్స్ట్ సైజ్ పెంచడం కానీ, లేకపోతే టెక్స్ట్ ఫాంట్ స్టైల్ మార్చడం. సో వీటన్నిటిని మనం ఏంటంటే ఫార్మాటింగ్ అంటాం అనమాట. సో ఎగ్జిస్టింగ్ డాక్యుమెంట్స్ని మనం ఫార్మాటింగ్ కూడా చేయవచ్చు ఎంఎస్ వర్డ్ యూజ్ చేసి. సో తర్వాత ఏంటంటే మేకింగ్ ఏ టెక్స్ట్ డాక్యుమెంట్ ఇంటరాక్టివ్ విత్ డిఫరెంట్ ఫీచర్స్ అండ్ టూల్స్. సో ఇంకేం చేయొచ్చు అంటే మనం ఒక టెక్స్ట్ డాక్యుమెంట్ని తయారు చేసిన తర్వాత ఆ టెక్స్ట్కి మనం ఒక లింక్ అప్లై చేసి దాన్ని ఇంటరాక్టివ్ కూడా చేయవచ్చు అనమాట. సో ఆ లింక్ పైన మనం క్లిక్ చేస్తే ఆ లింక్ని మనం ఫాలో చేయవచ్చు. తర్వాత గ్రాఫికల్ డాక్యుమెంట్స్ అంటే డాక్యుమెంట్స్ని మనం టెక్స్ట్ డాక్యుమెంట్స్ని గ్రాఫిక్స్ కూడా యూజ్ చేసి గ్రాఫికల్ డాక్యుమెంట్స్ లాగా కూడా డిజైన్ చేయవచ్చు. కంప్రైజింగ్ ఇమేజెస్. సో ఇమేజెస్ని కంప్రైజ్ చేయొచ్చు. అంటే ఇమేజెస్ యొక్క సైజుని మనం తగ్గించవచ్చు అనమాట. సో మనకి ఎంఎస్ వర్డ్ కాకుండా ఇంకా చాలా టూల్స్ ఉంటాయి ఇమేజెస్ సైజుని కంప్రైజ్ చేయడం కోసం. బట్ ఎంఎస్ వర్డ్లో కూడా మనం ఇమేజ్ సైజుని అనేది తగ్గించుకోవచ్చు అనమాట. తర్వాత డిటెక్ట్ గ్రామాటికల్ ఎర్రర్స్ ఇన్ ఎ టెక్స్ట్ డాక్యుమెంట్. టెక్స్ట్ డాక్యుమెంట్స్లో మనం ఇంకేం చేయొచ్చు? గ్రామర్ ఎర్రర్స్. ఏదైనా మనం టెక్స్ట్ టైప్ చేసినప్పుడు దాంట్లో గ్రామర్ ఎర్రర్స్ కానీ లేకపోతే స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ వస్తే వాటిని మనం ఆటోమేటిక్గా కరెక్ట్ చేయొచ్చు ఎంఎస్ వర్డ్ యూజ్ చేసి. తర్వాత క్రియేటింగ్ కస్టమ్ టేబుల్స్. సో మనం ఎంఎస్ వర్డ్లో ఒక టేబుల్ని క్రియేట్ చేసి ఆ టేబుల్లో మనం డేటాని కూడా ఎంటర్ చేయొచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా. సో ఇలా అనమాట. సో ఇలా ఒక టేబుల్ని కూడా మనం ఇన్సర్ట్ చేయొచ్చు అనమాట. తర్వాత వచ్చేసి వ్యూ అండ్ ఎడిట్ పీడిఎఫ్ ఫైల్స్. సో ఇక్కడ పీడిఎఫ్ అంటే పోర్టబుల్ డాక్యుమెంట్ ఫార్మాట్ అనమాట. సో ఇదొక ఫైల్ ఫార్మాట్. సో ఈ ఫైల్ ఫార్మాట్ని మనం ఏం చేయొచ్చు? ఎంఎస్ వర్డ్లో ఓపెన్ చేసి రీడ్ చేయొచ్చు. తర్వాత దాన్ని ఎడిట్ కూడా చేయవచ్చు అనమాట. తర్వాత వెర్షన్స్ అనమాట. ఎంఎస్ వర్డ్లో మనకి నెంబర్ ఆఫ్ వెర్షన్స్ ఉన్నాయి. అవేంటో చూద్దాం. సో ఫస్ట్ మనకి ఎంఎస్ వర్డ్ 2000తో స్టార్ట్ అయింది. తర్వాత వర్డ్ 2003, 2006, 7, 10, 13, 16, 19 అండ్ 21 కూడా ఉంది. సో మనం ఇప్పుడు దీంట్లో ఎంఎస్ వర్డ్ 2019ని నేర్చుకుంటాం అనమాట. సో ఇది ఎంఎస్ వర్డ్ యొక్క ఇంట్రడక్షన్. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్స్ కూడా చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.